ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తం ముస్తఫా డే బై డే ఏమైంది శ్రావ్య నీకు? పొద్దునే వచ్చినావు గరం చాయ్ వార్తలు అంటావు, నువ్వేమైనా పెద్ద సింగర్ అనుకుంటున్నావు? ముస్తఫా ముస్తఫా అని పాట పాడుతున్నావు. ఎస్, అక్కడికే వస్తున్నా. ఈ ముస్తఫా ఏందో, ఈ ఫ్రెండ్షిప్ ఏందో, ఆ పైన పట్టారం ఏందో, లోపల మొత్తం లొటారం ఏందో, ఆ వీడియో చూడ్డానికి చాలా చూడముచ్చటగా ఉన్నా వీళ్ళ సన్నిహిత్యం ఏందో, సాన్నిహిత్యం ఏందో, ఓకే, అవన్నీ ఒక్కసారి మనం చూద్దాము. ఎస్, ఒక్కసారి చూద్దామా? వీడియో కొంచెం జూమ్ పెట్టబ్బా. శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నుంచి ఇందాక గంగుల కమలాకర్, ఇప్పుడు మన ఈయన ఎవరు అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్. ఇంకోటి కూడా ఉండాలి వీడియో, రెండు ఉంటాయి. ఇంకా కొన్ని ఆణిముత్యాలు కూడా ఉన్నాయి, ప్లీజ్ ఒకసారి చూడాలి. దాంట్లో వీళ్ళు గుర్తుకొస్తున్న టైప్లో మాట్లాడుకుంటున్నారు. ఇంకొక వీడియో ఉంది, ఫాస్ట్ ఉన్నారు మన వాళ్ళు. ముస్తఫా అనగానే అన్ని గుర్తొస్తాయి. ఒకసారి సీతక్క, డిఫరెంట్ పార్టీస్. తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు గారు, పల్లి కృష్ణారావు, ఈయన దుబ్బాక ఎమ్మెల్యే. వీళ్ళేదో ముసుముసు నవ్వులు ఆడుకొని ఏకంగా కాలేజ్ డేస్కి వెళ్ళిపోయినట్టే మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చాలా చూడముచ్చటగా ఉంది. నేను దీనికి ఏం కౌంటర్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే డెఫినెట్గా ఎవరిపైన వ్యక్తిగత కక్షలు ఉండవు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడతారు, కొట్లాడతారు, అంతా బాగానే ఉన్నది. వాళ్ళు ఆ పార్టీ, వీళ్ళు ఈ పార్టీ, బీఆర్ఎస్ కాంగ్రెస్. నిన్న హరీష్ రావు గారు కూడా ఈ పద్దులేవో డౌట్ ఉంటే కాగ్ రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీధర్ బాబు పక్కన కూర్చున్నాడు, బట్టి విక్రమార్క గారి పక్కన కూర్చున్నాడు, ఇద్దరు పక్కన కూర్చున్నారు. అట్లా చూడముచ్చటైనటువంటి సన్నివేశాలు అనమాట ఇవి అసెంబ్లీలో. ఇవన్నీ మనకు అసెంబ్లీలో కనబడు, అంటే టీవీలలో స్క్రీన్లలో ఎంతసేపు ఢమాల్ ఢిమేల్, మాటకు మాట మేము అజ్జేస్తాం, మీరు ఇజ్జేసిండ్రా మేము అజ్జేసినాం అని చెప్పి పిట్ట కథలు, ఈ కథలన్నీ కూడా కనబడతాయి. అందుకని నేను ఏమన్నా ఇందాక ఒక పాట పాడినాం, ముస్తఫా అయిపోయిన తర్వాత ఏమన్నాం, పైన పటారం లోన లోటారం, అంటే పైకి మాత్రమే వీళ్ళ కొట్లాటలు, వెనకాల మొత్తం కూడా అందరు ఒకటే, మంచి ఫ్రెండ్స్ వీళ్ళంతా. సో ఒక ట్రెండ్ సెట్టర్స్ వీళ్ళు, ఫ్రెండ్స్ తప్పకుండా ఉండాలి. ఓకే, స్నేహమేరా జీవితం కాబట్టి వీళ్ళు ఫ్రెండ్లీ ఉండాలి. కానీ ఆ ఫ్రెండ్లీనెస్ మా తెలంగాణ ప్రజలకు మాత్రం డేంజర్ జోన్గా మారద్దు. ఇది నేనైతే చెప్పాలనుకున్నా. బట్ ఇది చాలా చూడముచ్చటైనటువంటి సన్నివేశం. అసలు ఎన్నిసార్లు చూసినా మళ్ళా చూసి కడుపు తరుక్కపోతుంది, గుండె నిండా అదేమంటారు ఆనంద పుష్పాలు ఏవో వస్తాయి అనుకుంటున్నా, బట్ అవి వస్తలేవు. ట్రై చేస్తున్నా ఆనంద పుష్పాలు వస్తాయేమో అని. బట్ చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు. ఆ పార్టీ ఈ పార్టీ పక్కన కూర్చొని ఒకరు స్పీచ్ ఇస్తూ ఉంటే వెనకాల వాళ్ళు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి, ఏ అన్నా నేను ఆ కబ్జా చేసిన, నువ్వు చేసినావా, నేను అప్పుడు అట్లా వేస్తుండే. అసలు అద్భుతంగా ఇంత మంచిగా ఉండేది. నువ్వే నన్ను కాపాడాలి చూడు, అధికార పార్టీలు నువ్వు నా జోలికి రావద్దిగో. పైకి మాత్రము మనం ఇట్లా కొట్లాడదాం, ఎట్లా అంటే ఇట్లా పబ్లిక్ కాజ్ మీద కొట్లాడాలి, కానీ వెనకాల మాత్రం ఏమనొద్దు అన్నట్టు. సో ఎస్, రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, డెఫినెట్గా ఎవరిపైన వ్యక్తిగత కక్షలు అనేవి ఉండవు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతూ ఉంటారు, సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, సబ్జెక్ట్ మీద కొట్లాడతారు. పార్టీలు వేరైనా వేరే పార్టీ నుంచి వచ్చిన అన్నదమ్ములు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్న ఫైనల్గా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు నేను కేటీఆర్ అరెస్ట్ చేస్తా అంటాడు, కేటీఆర్ అంటాడు నువ్వు జైలుకి పోయినావా, నిన్న కేటీఆర్ మేమేమైనా కావాలని పంపించినావా, జ్యుడిషియరీ రిమాండ్కి తీసుకుంది, నీకు బెయిల్ ఇవ్వలేదు, నువ్వు వెళ్ళినావు, ఎవరి కుటుంబాల డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా ఊరుకుంటారా అన్నట్టు కేటీఆర్ సార్ మాట్లాడిండు. అదైపోయిన తర్వాత మధ్యలో ఏమన్నాడు చెన్నైలో ఇప్పుడు నువ్వు మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రివి, అక్కడ మళ్ళీ మేము నీకు సపోర్ట్ చేసిన కదా అని చెప్పి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినాడు. సో ఇట్లా నిన్న మొత్తం ఒక మంచి జోరుగా నడిచింది స్పీచ్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, మధ్యలో పిచ్చోళ్ళ ఏదెవరు, జనాలు, మధ్యలో పిచ్చోళ్ళ ఏదెవరు, కార్యకర్తలు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు ఉన్నాయి.
కానీ లీడర్ల మీద కేసులు ఉన్నాయా? వీళ్ళెన్నడన్నా జైలుకు పోయినరా? వీళ్ళెన్నడన్నా లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నరా? సో కేసులు కార్యకర్తలకు, ఫ్రెండ్షిప్ ఏమో మా లీడర్లకు. ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. కానీ వీళ్ళ కోసం సంకలు గుద్దుకొని మరి కార్యకర్తలు రాలి సురుకోవడాలు, కొట్టుకోవడాలు, లేకపోతే పరస్పర దాడులు, వీళ్ళు ఎట్లా ఫ్రెండ్లీ ఉన్నారో, వీళ్ళు ఎట్లా పైకి మాత్రమే కొట్లాడి వెనకాల చాలా ఫ్రెండ్లీగా ఉన్నారో, వెనకాల మంచి స్నేహితంగా మంచి అద్భుతంగా జోకులు వేసుకుంటూ కిరాక్ నవ్వుతున్నారో, సో మీరు కూడా సబ్జెక్ట్ మీదే కొట్లాడండి కార్యకర్తలారా. మీరు కూడా అట్లనే, అండ్ బీజేపీ కార్యకర్తలు కూడా అట్లనే మంచిగా వెనకాల మంచిగా మీరు కూడా ఫ్రెండ్షిప్ చేసుకోండి. నేను ఏమంటున్నా, వీళ్ళ కోసం మీరు కష్టపడి మీరు కేసులు పెట్టుకొని, ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోయి మొన్న కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళ మీద దాడి చేశారు, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి దాడి చేశారు. ఇప్పటికి కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ లీడర్ వచ్చిండా, ఆ లీడర్ వచ్చినా ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, సానుభూతి ప్రకటిస్తారు, తర్వాత కోర్టులలో లాక్కోలేక పీక్కోలేక మరి ఆ కేసు పోవాలి. అంతెందుకు, రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ చూద్దాము. అసెంబ్లీ సాక్షిగా మరి రేవంత్ రెడ్డి గారు తిట్టినారు. ఏమని తిట్టినారు? బట్టలు తీసి కొడతామన్నారు. ఎందుకని? బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో విచ్చలవిడి వీడియోస్ ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని దూషిస్తూ ఏదేదో ఒక రైతు మాట్లాడినటువంటి వీడియోని పెట్టడం వల్ల అది పెద్ద సెన్సేషన్ అయింది. రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ తెప్పించింది. ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ఆయన మర్చిపోయి ఏం చేసిండు, మధ్యలో ఎవరైతే ఆ ఛానల్ రన్ చేసిన వాళ్ళు ఉన్నారో ఉరిమి గాలి వాన మీద పడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ ప్రకారము లీగల్గానే తీసుకుంటా అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టిండు, జైలుకి తీసుకుపోయిండు. కేటీఆర్ కూడా అట్లా పెడతారా ఇట్లా పెడతారా అని చెప్పి మాట్లాడిండు. కానీ మళ్ళీ బార్డర్ దాటగానే చెన్నైకి పోగానే మా తెలంగాణ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి అని చెప్పి సపోర్టివ్గా ఉండాలని చెప్పి మళ్ళీ పోయి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిండు. ఆ విషయం నేను ఏదో సృష్టించి చెప్తలేను. నిన్న అసెంబ్లీ సాక్షిగా మన కేటీఆర్ సారే చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు మంచిగా విన్నారు. సో బార్డర్ దాటితే మేము ఒక్కటే, మీకు అందరం ఒక్కటే, అందరం తెలంగాణ బిడ్డలమే, మీకు మద్దతుగా నేను అక్కడ ఉన్నా, నేను మీ గురించి మాట్లాడినా, ఎస్ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టే అని చెప్పన్నా. ఇక్కడ మధ్యలో పిచ్చోళ్ళైంది ఎవరు? వీళ్ళ మధ్యలో అయినటువంటి సోషల్ మీడియా, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి మీడియా, కొంతమంది ఛానల్ వాళ్ళు, లేకపోతే కార్యకర్తలు. ఇది అబ్బా నేను చెప్పాలనుకుంటున్నా అప్పటి నుంచి. బట్ మీరు మాత్రము ఇప్పుడేదో దీన్ని చూపించినామని చెప్పి మీరు బాధపడద్దు, భయపడద్దు. మరి మీరు ఇట్లనే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. 3 పువ్వులు 6 కాయలుగా మీ స్నేహాలు అన్నీ కూడా అద్భుతంగా ఉండాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరు కలిసి సిండికేట్ పాలన చేయాలి. పైకి మాత్రమే కేటీఆర్ నీ మీద కేసు పెడతా, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మాట్లాడాలి. పొంగులెట్టి వచ్చి బాంబులు వెళ్తాయి అనాలి. మళ్ళీ అదే పొంగులెట్టి బీఆర్ఎస్కి సంబంధించిన వేముల ప్రశాంత్ రెడ్డితో కూర్చొని గప్పాలు కొట్టాలి. ఆ తర్వాత ఇంకేమున్నాయబ్బా, కూలేశ్వరం అంటారు. మళ్ళీ అదే కాళేశ్వరం దగ్గర పోయి మళ్ళీ కేసులు ఏం లేవు అంటారు. అసలు ఇది ఏమనుకోవాలి అంటే, ఇది ఫ్రెండ్షిప్ అనుకోవాలా, లేకపోతే మీరందరూ ఒకటై తెలంగాణ ప్రజల్ని ఒకటి చేసిరు అనుకోవాలనా? తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్టు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ చుక్కలన్నీ ఒకవైపు, మా నిండు చంద్రుడేమో తెలంగాణ ప్రజలు, వీళ్ళు ఒకవైపు అయిపోయింది కథ. సరే నిజంగా మీరు ఓకే, స్నేహం ఉండాలి, ఇవన్నీ ఉండాలి, మంచిగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని నేనేమంటున్నా, కత్తులు పట్టుకొని కొట్లాడుకోమంటలేము. చూడముచ్చట అయినటువంటి సన్నివేశం, చాలా ఆనందదాయకం, చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ఇటువంటి సంఘటనలు అప్పుడెప్పుడో చూసినాం మేము. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో కనబడడం అనేది చాలా శుభసూచకమే, మంచి విషయమే. కాకపోతే ఆయంత ప్రజల పక్షాన కొట్లాడు మానకండి. ఆయంత మేము కలిసిపోయినాం, మళ్ళీ ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, గ్రూప్ 1 గురించి ఎవడన్నా మాట్లాడతాడని ఆయన అసెంబ్లీలో అంటే ఎవరు మాట్లాడతలేరు. నేను జైలుకి పోయినా అంటే నేను జైలుకి పోయినా అని, నువ్వు జైలుకి పోయినా అంటే నువ్వు జైలుకి పోయినా అని, లేకపోతే ఏమని నువ్వేమన్నా ఏమంటారు, ఏమన్నారు సారు, ఏదో డైలాగ్ కొట్టిండ్రు, నువ్వేమన్నా ప్రాణత్యాగం చేసి జైలుకి పోయినావా, నువ్వేమన్నా ఉద్యమం చేసి జైలుకి పోయినావా, ఏదో మాట్లాడాడు, ఏదో చేసి జైలుకి పోయినావు, నేను అట్లా కాదు, నేను వరంగల్ జైల్లో ఉండొచ్చిన అంటే వీళ్ళ డైలాగులు అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇదే మా గ్రూప్ 1
నిరుద్యోగుల గురించి, తెలుగు మీడియం రాసినటువంటి విద్యార్థుల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? నేనేం అంటలేను. నేను అడుగుతున్న అసెంబ్లీలో అసలు ఈ డిస్కషన్ ఎక్కడైనా వచ్చిందా? మా మా గ్రూప్స్ రాసినటువంటి వాళ్ళ తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతేనా? జెండాపై కపిరాజు, నెత్తి మీద తడిగుడ్డేసుకొని అదే ఉండాలనా? ఆఖరికి మా రేవంత్ రెడ్డి గారు కూడా హైకోర్టు మేము ఎట్లా అంటే అట్లా వింటది అని చెప్పి ఒక జ్యుడిషియరీకి సంబంధించినటువంటి మాటలు మరి మా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిండు అంటే మేము ఏ రకంగా చూసుకోవాలి ఇవన్నీ? సో ఏమైనా మీ ఫ్రెండ్షిప్పే, కానీ ఆ ఫ్రెండ్షిప్ ప్రజల విషయంకి వచ్చేసరికి కొంచెం ప్రజల గురించి కూడా ఆలోచించండి. అర్థమైందా? సో ఇప్పటికైనా నమ్ముతారా ప్రజలారా? సో బిల్స్ అన్నీ కూడా ఎక్కువ ఎవరికి పోతున్నాయి, ఎవరి బిల్స్ ఎక్కువ ఇది చేస్తున్నారు, ఎవరి బిల్స్ ఎక్కువ డబ్బులు తీసుకొని కమిషన్లు తీసుకొని ఎవరి బిల్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు.